రాజకీయాల్లో అభిమానానికి హద్దులుండవు. కొన్నిసార్లు ఒక నాయకుడిపై ఉన్న ఇష్టం పార్టీల సరిహద్దులను, ప్రాంతీయ విభేదాలను దాటి సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విషయంలో చోటు చేసుకుంది. ఒక నాయకుడి ఫోటో పెట్టుకొని ఏకంగా వేరే రాష్ట్రంలో సర్పంచ్గా గెలవడం ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఎన్నికల్లో అభ్యర్థులు తమ పార్టీ అధినేతల ఫోటోలు లేదా స్థానిక బలమైన నాయకుల చిత్రాలను వాడుకుంటారు. కానీ తెలంగాణకు చెందిన ఒక అభ్యర్థి మాత్రం ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్పై ఉన్న అభిమానంతో ఆయన ఫోటోను ప్రచారంలో వాడుకున్నారు. కేవలం వాడుకోవడమే కాదు, ఏకంగా సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు కూడా. సదరు సర్పంచ్ పెమ్మసాని ఫోటోతో గెలిచిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇది కేంద్ర మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న ఆ తెలంగాణ సర్పంచ్ను మంత్రి పెమ్మసాని వెంటనే తన నివాసానికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన సర్పంచ్ను మంత్రి సాదరంగా ఆహ్వానించి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు గ్రామ రాజకీయాలు, గ్రామ అభివృద్ధిపై ముచ్చటించారు కూడా. పెమ్మసాని ఒకంత ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. దీనికి సంబంధించి ఎందుకు నా ఫోటోతోటి మీరు ఎన్నికల్లో పోటీ చేశారని అడిగినప్పుడు కూడా ఆమె చెప్పినటువంటి సమాధానాలు కూడా ఆయన్ని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమె మాటల్లో అభిమానమే ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఆమె చెప్పినటువంటి మాటలకు సంబంధించి ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి సన్మానించారు కూడా. తెలంగాణ సర్పంచ్కు గుంటూరు ఎంపీ సన్మానం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఫోటోను ప్రచారంలో వాడుకున్న అభ్యర్థులు నేపథ్యంలో ఆరిగూడెం సర్పంచ్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది వక్కుంతల విశాలకు మద్దతిచ్చారు బీఆర్ఎస్, బీజేపీ. ఇక పెమ్మసాని ఫోటోతో గెలిచినటువంటి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి పెమ్మసానికి దృష్టికి వెళ్లడంతో ఇంటికి పిలిచి సన్మానించారు కేంద్ర మంత్రి. కాసేపు రాజకీయాలు, గ్రామ అభివృద్ధిపై కూడా చర్చించారు పెమ్మసాని. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ టీడీపీని గుండెల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పెట్టుకుంది. ఎంతోమంది అభిమానులు ఖమ్మం జిల్లాలో కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్నటువంటి వార్త ఇది.